Namaste. Welcome back to my podcast. I am Dr. Vishnupriya, fertility specialist and gynecologist. ఈరోజు మనం ఒక బర్నింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. బర్నింగ్ టాపిక్ అని ఎందుకన్నానంటే ఈ రోజుల్లో ఒబేసిటీ అనేది మన ఓపీడీలో చాలా ఎక్కువగా చూస్తున్నాం. అండ్ దాని నుంచి ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. సో మనం ఈ ఒబేసిటీ గురించి ఈరోజు మనం డిస్కషన్ చేద్దాం. దీని గురించి మనకు క్లియర్గా చెప్పడానికి మనతో ఉన్నారు డాక్టర్ భరత్, ఎక్స్పర్ట్ ఎండోక్రైనాలజిస్ట్. వెల్కమ్ భరత్. థ్యాంక్ యూ. నమస్తే, నేను డాక్టర్ భరత్, ఎండోక్రైనాలజిస్ట్ అండ్ ఒబేసిటీ స్పెషలిస్ట్. ఈరోజు మనం సొసైటీలో అండ్ డాక్టర్స్గా ప్రాక్టీస్లో ఒబేసిటీ అనేది చాలా కామన్గా చూస్తున్నాము. ఈరోజు మనం దాని గురించి కొంచెం డిస్కస్ చేద్దాము, కొంచెం డీప్గా తెలుసుకుందాం. డాక్టర్ భరత్, ఈ ఒబేసిటీకి కారణాలు ఏంటి, దాన్ని అవాయిడ్ చేయడం ఎలా, దానికి ట్రీట్మెంట్లు ఏంటి, ఇవన్నీ మాకు ఈరోజు మీరు క్లియర్గా డిస్కస్ చేయండి. ఒబేసిటీ అనేది అంటే ఊబకాయం తెలుగులో. ఒబేసిటీ అనేది ప్రధానంగా 2 కారణాల వల్ల వస్తుంది. మనకు జెనెటిక్ కాజెస్ అంటే పుట్టుకతోటే కొన్ని రకాల జన్యుపరమైన డిఫెక్ట్స్ వలన వచ్చేది జెనెటిక్ ఒబేసిటీ. అది కాకుండా మనకు చాలా కారణాల వల్ల అంటే లైఫ్ స్టైల్ కావచ్చు, కొన్ని రకాల మందులు వాడడం వలన కావచ్చు, ఇట్లా అనేక రకాల కారణాల వల్ల మనకు లైఫ్లో కొన్నిసార్లు ఒబేసిటీ అనేది అంటే మన వెయిట్ అనేది పెరగడం జరగచ్చు. సో ఏ కారణం చేత పెరిగింది అనేది మనం తెలుసుకొని ఆ కారణానికి తగ్గట్టు కొన్ని ట్రీట్మెంట్స్ అప్రోచెస్ ఉంటాయి. ఉదాహరణకు మనకు కొన్ని రకాల అలవాట్లు ఉన్నట్టయితే ఆల్కహాల్ కానీ అట్లా తొందరగా వెయిట్ వచ్చేస్తాం. అట్లా కాకుండా కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల స్టిరాయిడ్ మందులు ఇట్లాంటివి వాడినట్టయితే దానివల్ల మనం బరువు వస్తాం. కొన్నిసార్లు మనము నైట్ డ్యూటీస్ ఎక్కువ చేసి స్ట్రెస్కి గురైన, లేదా కొన్ని రకాల స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ లైఫ్లో ఎదురైన, కొన్ని రకాల మానసిక పరమైన మందులు వాడాల్సి వచ్చిన, ఇలా అనేక రకాల కారణాల వల్ల మనము బరువు పెరగచ్చు. చాలా మంది పేషెంట్స్ డెలివరీ అయిన తర్వాత, ఎస్పెషల్లీ సిజరీన్ అయిన తర్వాత చాలా వెయిట్ గెయిన్ అయిపోతున్నాం మేడం, సిజరీన్ ఆపరేషన్ వల్ల వెయిట్ పెరిగాను అని అంటుంటారు. అలాగే ఏ సర్జరీ అయినా కూడా, ట్యూబెక్టమీ అయినా, హిస్టెక్టమీ అయినా, ఏ సర్జరీ అయినా కూడా నేను చాలా వెయిట్ గెయిన్ అయ్యాను, ఈ సర్జరీ అయిన తర్వాతే ఇలా పెరిగిపోతున్నాను, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అని అడుగుతుంటారు. భరత్, ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ ఈజ్ ఇట్ ఎ మిత్? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మేడం. ప్రెగ్నెన్సీ తర్వాత, మెనోపాజ్ తర్వాత బాడీలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ అని హార్మోన్స్ ఉంటాయి కదా మేడం. మనకు చాలా మంది అందులో ఆ ఈస్ట్రోజన్కి మన బాడీలో పనిచేయడానికి కొన్ని రిసెప్టార్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఈస్ట్రోజన్ రిసెప్టార్స్కి, ప్రొజెస్టిరాన్ రిసెప్టార్స్కి బ్యాలెన్స్ తప్పిపోతుంది. ఆ బ్యాలెన్స్ తప్పిపోయినప్పుడు కొద్దిమందికి వెయిట్ గెయిన్ వైపు షిఫ్ట్ అవుతుంది. సో వాళ్ళకి ఒకవేళ మెనోపాజ్ తర్వాత చాలా హెవీగా వెయిట్ గెయిన్ అవుతుంటే వెరీ రేర్లీ అలాంటి వాళ్ళకి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తర్వాత ఎప్పుడైతే ఈస్ట్రోజన్ రిసెప్టార్స్ ఎక్కువగా యాక్టివేట్ అవుతాయో వాళ్ళకి మజిల్ మాస్ కూడా తగ్గిపోతుంది. సో వాళ్ళకి రెసిస్టెన్స్ ట్రైనింగ్ ద్వారా వాళ్ళ ఒబేసిటీని మనము ట్రీట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి మనము ఎక్కువ క్యాలరీస్ తగ్గించి వాళ్ళని ఎక్కువ స్టార్వేషన్ పెట్టినట్టయితే వాళ్ళకి ఇంకా అడ్వర్స్ రియాక్షన్స్ అవుతాయి. సో మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రెగ్నెన్సీ తర్వాత లేదా మెనోపాజ్ తర్వాత వచ్చే వెయిట్ గెయిన్కి ఎక్సర్సైజ్, అది కూడా బరువులు ఎత్తడం, వెయిట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం హెల్తీ డైట్ తీసుకోవాలి, కానీ తక్కువ డైట్ తీసుకున్నట్టయితే ఇంకా ఉన్న బోన్స్ అంటే కండలు, ఎముకలు ఇంకా దెబ్బతినే అవకాశం ఉంటుంది అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో యాజ్ ఎ ఫిజిషియన్స్ మనం వాళ్ళని వెయిట్ ట్రైనింగ్కి, కొద్దిగా మోడరేట్ ప్రోటీన్ ఇంటేక్కి వాళ్ళని మనం మోటివేట్ చేయాల్సి ఉంటుంది మేడం. సో ఇట్ ఈస్ నాట్ డ్యూ టు సర్జరీ, ఇట్ ఈజ్ మనకు ఆపరేషన్ వలన కాదు. ఇది ఆపరేషన్ కానీ లేకుంటే డేట్లు ఆగిపోవడం వల్ల కానీ ఆటోమేటిక్గా హార్మోన్స్ ప్రతి ఒక్కళ్ళకి మారుతాయి. అవి మారినప్పుడు కొద్ది మందికి బ్యాలెన్స్ మిస్ అయ్యి ఇలా జరుగుతుంది అనేది బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో చాలా మంది పేషెంట్స్ అడిగినట్టు ఆపరేషన్ తర్వాత లావ్ అయ్యామని చెప్తుంటారు. సో అది మిత్ అనేది ఇప్పుడు మనకు అర్థమైంది కదా. సో బ్యాలెన్స్డ్ డైట్ అండ్ సమ్ వెయిట్ ఎక్సర్సైజెస్ ఇవి చేయడం ద్వారా ఈ ఒబేసిటీని మనం ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. సో ఓవర్ వెయిట్కి ఒబేసిటీకి తేడా ఏంటండి భరత్? మేడం, మనకు ఒబేసిటీ కానీ ఓవర్ వెయిట్ కానీ బాడీ మాస్ ఇండెక్స్ అనే దాన్ని బట్టి మనం క్లాసిఫై చేస్తాము. మన హైట్ వెయిట్ని బట్టి మన బాడీ మాస్ ఇండెక్స్ 23 కన్నా ఎక్కువ
24.9 వరకు ఉన్నట్టయితే దాన్ని ఓవర్ వెయిట్ అంటాము. 25 ఆర్ అబోవ్ అనేది ఒబేసిటీ కింద లెక్కేస్తాము. అదే ఫారినర్స్కి అయితే 30 పెట్టారు కట్ ఆఫ్. మనకు ఇండియన్స్కి మటుకు 25 దగ్గరే ఉంటుంది కట్ ఆఫ్. ఇది బాడీ మాస్ ఇండెక్స్ని బట్టి క్యాలిక్యులేట్ చేసేది. మనకు నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ పద్ధతి ఏంటంటే డెక్సా స్కాన్లో మనము బాడీ ఫ్యాట్ ఎంత ఉందనేది క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పెషల్లీ ఇండియన్స్కి లీన్ ఫ్యాట్ ఫినోటైప్ అనేది ఉంటుంది. మనం చూడడానికి మనం బక్కగే ఉంటాము, కానీ డెక్సా స్కాన్లో మన బాడీని స్కాన్ చేసినట్టయితే మోర్ దాన్ 25% ఫ్యాట్ ఉంటుంది. సో దట్ కమ్స్ అండర్ ప్రాపర్ ఒబేసిటీ ఉంది. సో మేల్స్కి అయితే 25%, ఫీమేల్స్కి అయితే 35% అనేది డెక్సా స్కాన్ ద్వారా కట్ ఆఫ్. యాక్చువల్ ట్రీట్మెంట్స్కి కానీ యాక్చువల్గా మనకు లైఫ్లో వచ్చే కాంప్లికేషన్స్కి కానీ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ డెక్సా స్కాన్లో వచ్చే ఒబేసిటీని బట్టే డిపెండ్ అయి ఉంటుంది. బాడీ మాస్ ఇండెక్స్కి డెక్సా స్కాన్కి కొంచెం తేడాలు ఉంటాయి, బట్ అవి లేటర్ డేట్స్లో డిస్కస్ చేద్దాం. బాడీ మాస్ ఇండెక్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం డైలీ మా క్లినిక్ లో వచ్చే పేషెంట్స్ కి? స్టాండర్డ్ మనకు ఫార్ములా వెయిట్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ అనేది మనకు ఫార్ములా ఉంటుంది. జస్ట్ మనకు ఆ ఫార్ములా ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకొని వెయిట్ ఇన్ కేజెస్, హైట్ ఇన్ మనకు మీటర్స్లో లెక్కేసుకొని దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఎగ్జాక్ట్గా మన బాడీ మాస్ ఇండెక్స్ అనేది. వేస్ట్ హిప్ రేషియో అనేది కూడా అనదర్ ఇంపార్టెంట్ మార్కర్ ఫర్ ఒబేసిటీ. ఇవన్నీ కూడా మనకు క్యాలిక్యులేటర్స్ మనము ఫీడ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. వేస్ట్ హిప్ రేషియో అనేది ఓన్లీ ఫీమేల్స్ లో ఇంపార్టెంటా? ఇట్ ఇంక్లూడ్స్ బోత్ మేల్ అండ్ ఫీమేల్? మేడం ఇట్ ఇంక్లూడ్స్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ మేడం. మొత్తం బోత్ బాడీ మాస్ ఇండెక్స్, వేస్ట్ హిప్ రేషియో, ఎవ్రీథింగ్ ఇవన్నీ అప్లికబుల్ ఫర్ ఎవ్రీవన్. బట్ చిల్డ్రన్కి మటుకు డిఫరెంట్ కట్ ఆఫ్స్ ఉంటాయి. ఈ ఒబేసిటీ పేషెంట్స్ కి మనము ఫర్దర్ ఎలాంటి ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సి ఉంటుందండి? సో మేడం ఒబేసిటీ అనేది ఇప్పుడు మల్టిపుల్ టైప్స్ ఉంటుందని విన్నాము. సో ఒబేసిటీలో మనకు ఈ టైప్స్ని తెలుసుకోవడానికి ప్రధానంగా మనము వాళ్ళ బోన్ మాస్, మజిల్ మాస్ ఇవి తెలుసుకోవడానికి డెక్సా స్కాన్ అనేది ఒక క్రిటికల్ ఇన్వెస్టిగేషన్. తర్వాత వాళ్ళ యొక్క బేసల్ మెటబాలిక్ రేట్, అంటే వాళ్ళు తిన్నదాన్ని ఎంత ఖర్చు పెడుతున్నారు అని తెలుసుకునే దానికి కూడా ఒక ఇండైరెక్ట్ క్యాలరీమెట్రీ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఇవి కాకుండా మనము వాళ్ళకి సంబంధించి షుగర్, థైరాయిడ్, కార్టిసాల్ లాంటి హార్మోన్స్, తర్వాత మనము కొన్ని రకాల లివర్ టెస్ట్లు, కొన్ని రకాల అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనేది కామన్. సో నిద్రలో గురక పెట్టడం ఇట్లాంటిది ఉన్నప్పుడు, ఆ స్లీప్ యాప్నియా అనేది జరిగినప్పుడు వాళ్ళకి హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి. సో అలాంటివి ఉన్నాయా? తర్వాత వాళ్ళకి జనరల్గా ఈ ఒబేసిటీ వల్ల మనకు వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ కావచ్చు అని హార్ట్కి సంబంధించి చూసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ దగ్గరికి వచ్చేటప్పటికి ఒబేసిటీ ఉన్నట్టయితే గ్లకోమా ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్కి మనకు ఒబేసిటీకి రిలేషన్షిప్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఉమెన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒబేసిటీ ఉన్నట్టయితే మోస్ట్ కామన్ ప్రాబ్లం మనం చూస్తుంది స్ట్రెస్ ఇన్కాంటినెన్స్. దగ్గినప్పుడు లేదా నవ్వినప్పుడు యూరిన్ లీకేజ్ కావడం అనేది చాలా కామన్ ప్రాబ్లము. తర్వాత ఫర్టిలిటీ ఇష్యూస్ ఎలాగో మనం డిస్కస్ చేయబోతున్నాం, ఇది వెరీ కామన్ ప్రాబ్లం. తర్వాత నెక్స్ట్ ఏజ్ గ్రూప్ ఇప్పుడు వచ్చేటప్పటికి చిన్నపిల్లలు, ఎస్పెషల్లీ అడాలసెంట్స్, అంటే అప్పుడప్పుడే మెచ్యూర్ అయిన అమ్మాయిలకి లేకుంటే మెచ్యూర్ కాబోతున్న అమ్మాయిలకి పీరియడ్ ప్రాబ్లమ్స్ చిన్న ఏజ్లోనే స్టార్ట్ కావడం వల్ల రాబోయే సమస్యలు ఉంటున్నాయి. అది కాకుండా ఇంకా చిన్నపిల్లలు అమ్మాయిలు ఇంకా వెరీ యంగ్ ఏజ్లోనే ఒబేస్ అయితే వెరీ యంగ్ ఏజ్లోనే వాళ్ళు మెచ్యూర్ అవుతున్నారు. సో వెరీ ఎర్లీ ప్యూబర్టీ రావడం, ఇవన్నీ కూడా ఒబేసిటీ వల్ల ఈచ్ ఏజ్ గ్రూప్లో వచ్చే ప్రాబ్లమ్స్. సో ఒబేసిటీతో దేర్ ఆర్ సో మెనీ కాంప్లికేషన్స్. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఒబేసిటీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని అర్థం చేసుకుని కంపల్సరీగా డాక్టర్ని కన్సల్ట్ చేసి అర్లీ స్టేజ్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటే ఫ్యూచర్ కాంప్లికేషన్స్ని చాలా అవాయిడ్ చేయొచ్చు. చాలా మంది పేషెంట్స్ వెయిట్ తగ్గడానికి వాళ్ళ ఓన్గా కొన్ని ఫార్ములాస్ ఫాలో అవుతుంటారు. సోషల్ మీడియాలో చూసి, లేదంటే ఎక్కడైనా అడ్వర్టైజ్మెంట్లో చూసి కానీ కీటో డైట్ ఫాలో అయ్యామంటారు, కార్బ్ డైట్ ఫాలో అయ్యామంటారు, లేదంటే హెర్బల్ పౌడర్స్ తీసుకుందామంటారు, ఇంకా కొన్ని ఆయుర్వేదిక్ పౌడర్స్ తీసుకుందామంటారు. ఇలాంటివన్నీ చాలా ఫాలో అవుతూ వాటితో తగ్గడం లేదు అని వస్తారు. కొంతమంది ఏమో తగ్గాము మళ్ళీ అది స్టాప్ చేయగానే వెయిట్ పెరిగాము అని వస్తుంటారు. సో ఇలాంటి డైట్స్ అసలు అడ్వైజబుల్లా కాదా? వితౌట్ డాక్టర్ కన్సల్టేషన్ ఇవన్నీ యూజ్ చేయొచ్చా? దీని గురించి కొంచెం డీటెయిల్గా చెప్పండి భరత్. సో ఈ ఒబేసిటీ మేనేజ్మెంట్లో కేవలం డైట్ అనేది సరిపోతుందా?
అలాగే ఎక్సర్సైజ్, ఇంకా ఏదైనా ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయా? దీని గురించి కొంచెం డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి డాక్టర్ భరత్. మేడం, ఇప్పుడు ఒబేసిటీ అనేది ఒక డైట్, ఇది ఒక టాబ్లెట్ ఇట్లా కాదు. ఇట్స్ లైక్ ఎనీ అదర్ డిసీజ్. మనం అన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైట్స్ లో చాలా రకాల డైట్స్ ఉన్నాయి. మనం వింటున్నాం లో కార్బోహైడ్రేట్ డైట్ అని, లేకుంటే వేగన్ డైట్ అని, లేకుంటే మనకు కొన్ని రకాల ప్రోటీన్ షేక్స్ తాగి తగ్గే, ఇట్లా మెనీ అప్రోచెస్ ఉన్నాయి. సో ఇందులో మనం తీసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనకు కంపల్సరీగా ప్రోటీన్ కావాలి. సో ప్రోటీన్ ని ఎక్కువ తినడానికి లేదు. అది 1.2 గ్రామ్స్ పర్ కేజీ బాడీ మనకు మాస్ కి తగ్గట్టే తీసుకోవాలి. అంతకన్నా ఎక్కువ తీసుకున్నట్టే కొన్ని మందికి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో నెక్స్ట్ ఫ్యాట్ తీసుకుంటామా, కార్బ్ తీసుకుంటామా అనేది మన టైప్ ఆఫ్ ఒబేసిటీని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. కొద్ది మందికి ఫ్యాట్ సెన్సిటివిటీ ఉంటుంది, కొద్ది మందికి కార్బ్ సెన్సిటివిటీ ఉంటుంది. సో ఇట్లా హై ఫ్యాట్ డైట్ లేదా హై కార్బ్ డైట్ ఎక్కువ కాలం చేయడం కష్టం అనేది మామూలుగా సాధారణంగా అన్ని రకాలుగా మనం చూస్తున్నాము. సో మోడరేట్ గా ఫ్యాట్, మోడరేట్ గా కార్బోహైడ్రేట్, మోడరేట్ గా ప్రోటీన్ అన్ని బ్యాలెన్స్డ్ గా ఉంచుకొని డైట్ ని మేనేజ్ చేసుకోవడం అనేది యూజువల్ గా లైఫ్ లాంగ్ పాసిబిలిటీ ఉంటుంది. కానీ కొద్దిమంది డెడికేటెడ్ గా ట్రైనర్స్ ని పెట్టుకొని, డైటీషియన్స్ ని ఎంప్లాయ్ చేసుకొని వాళ్ళు వాళ్ళకి నచ్చిన డైట్ ప్లాన్ చేసుకుంటున్నారు. బట్ ఒక సింపుల్ పాయింట్ ఏంటంటే, ఏ రకమైన డైట్ అయినా చేసి మనము వెయిట్ తగ్గచ్చు. అది మన బాడీకి సూట్ అవుతుందా లేదా అనేది చూసుకుంటూ చేయాలి. అది అక్కడ క్రిటికల్ పాయింట్. దాని నెక్స్ట్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అనేది మనకు ఉన్న వెయిట్ పెరగకుండా చూస్తుంది, కానీ వెయిట్ తగ్గడానికి 5% కన్నా హెల్ప్ చేయదు. సపోజ్ 100 kgs ఉన్న వ్యక్తి ఎక్సర్సైజ్ ద్వారా మాక్సిమం ఒక 5 kgs తగ్గుతారు. కానీ మిగతాదంతా కూడా మనం తగ్గాలి అంటే ఒక రకమైన డైట్ ప్లాన్ ఉండి దాన్ని ఎక్సర్సైజ్ తో మిక్స్ చేస్తేనే మనకు రిజల్ట్ ఉంటుంది. ఎక్సర్సైజ్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి. కార్డియో ఎక్సర్సైజ్ అంటే హార్ట్ కి సంబంధించి చేసే వాకింగ్, స్విమ్మింగ్, రన్నింగ్, సైక్లింగ్ ఇట్లాంటివి. అట్లా కాకుండా వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజ్ అంటే జిమ్ లో చేస్తుంటాం, లేదా బాడీ వెయిట్స్ తోటి మనం రకరకాలుగా క్యాలిస్థెనిక్స్ అని చెప్పి చేస్తుంటాం ఎక్సర్సైజెస్, బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్. సో ఏదో ఒక టైప్ ఆఫ్ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్. దాని తర్వాత మనకు నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వెయిట్ మెయింటెనెన్స్. సో మనం అనుకున్నట్టు రకరకాల డైట్స్ చేయొచ్చు, రకరకాల ఎక్సర్సైజులు చేయొచ్చు. సో ఇవన్నీ కంబైన్ చేసుకొని మనం లైఫ్ లాంగ్ చేయగలిగేలాగా ప్లాన్ చేసుకుంటేనే మనకు వాటి బెనిఫిట్ ఉంటుంది. బట్ ఇక్కడ ఫైనల్ గా గుర్తుపెట్టుకోవాల్సిందంటే, వెయిట్ తగ్గేటప్పుడు ఉండే ప్లాన్ వేరు, వెయిట్ మెయింటైన్ చేసుకునేటప్పుడు ఉండే ప్లాన్ వేరు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. వెయిట్ తగ్గేటప్పుడు ఉండే ప్లాన్ ని చేసి దాన్ని లైఫ్ లాంగ్ వెయిట్ తగ్గే ప్లాన్ లో చేస్తే మాల్ న్యూట్రిషన్ అంటే పోషకాహార లోపంలోకి గురవుతారు. ఎక్సర్సైజ్ కూడా అంతే. యాక్చువల్ గా వెయిట్ తగ్గే ప్లాన్ లో ఉన్నప్పుడు లైట్ ఎక్సర్సైజ్ చేయాలి, కానీ చాలా మంది అగ్రెసివ్ గా ఆ టైంలో ఎక్సర్సైజ్ చేస్తారు. కానీ వెయిట్ మెయింటెనెన్స్ ఫేజ్ లో బాగా ఎక్సర్సైజ్ చేయాలి, వెయిట్ లూజింగ్ టైంలో మైల్డ్ ఆర్ మోడరేట్ ఎక్సర్సైజ్ చేయాలి. సో ఇలాంటి కాన్సెప్ట్స్ మనం గుర్తుపెట్టుకొని సేఫ్టీ ఫస్ట్ అప్రోచ్ అనేది ఉండాలి అనమాట. సో ఏ రకమైన ఎక్సర్సైజ్ అయినా చేసి, ఏ రకమైన డైట్ అయినా చేసి మనం తగ్గచ్చు. ఆ తగ్గేటప్పుడు మనం ఏవి బ్యాలెన్స్ చేసుకోవాలనేది మీ యొక్క బాడీ టైప్ని బట్టి ఉంటుంది. ఒకసారి ఒక సర్టెన్ మీరు డిజైర్డ్ వెయిట్కి వచ్చిన తర్వాత, మీరు అనుకున్న బరువుకి వచ్చిన తర్వాత లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయడం కోసం ఏం తినాలి, ఎంత ఎక్సర్సైజ్ చేయాలనేది మీరు ఆ రోజున్న వెయిట్, మీరు ఆ రోజున్న ఏజ్, ఆ రోజు మీకున్న కండిషన్స్ని బట్టి మీకు ఉంటుంది. ఆల్రెడీ హార్ట్ కండిషన్స్ ఉన్న వాళ్ళు కొన్ని రకాల ఎక్సర్సైజ్లు చేయకూడదు, కొన్ని రకాల డైట్స్ తినకూడదు. ఆల్రెడీ ప్రెగ్నెన్సీ ప్లాన్ ఉన్న వాళ్ళు కొన్ని రకాల ఎక్సర్సైజ్ చేయకూడదు, కొన్ని రకాల డైట్స్ చేయకూడదు. మెనోపాజ్ వచ్చిన ఉమెన్ కొన్ని రకాల ప్రోటీన్స్ బాగా తినాలి, కొన్ని రకాల ఎక్సర్సైజ్లు బాగా చేయాలి. ఇట్లా మీ వయసు, మీకున్న సమస్యలు, మీకుండే అలవాట్లను బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి. మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఒబేసిటీ అలాగే ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్నప్పుడు డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేసినా కూడా వెయిట్ లాస్ అవ్వలేకపోతున్నాము, ఏదైనా మెడిసిన్ సజెస్ట్ చేస్తారా మేడం అని అడుగుతుంటారు డాక్టర్ భరత్. ఇప్పుడు కొత్తగా వచ్చాయి కదా మేడం కొన్ని మెడిసిన్స్, అవి ఏమన్నా సజెస్ట్ చేస్తారన్నారు. ఇప్పుడు కొత్తగా మనకు ఒజెంపిక్
చాలా ట్రెండ్లో ఉంది. చాలా మంది పేషెంట్స్ దాని గురించి తెలుసుకొని వచ్చి అడుగుతున్నారు. అది ఎంతవరకు ఎఫెక్టివ్, తర్వాత కాంప్లికేషన్స్ ఏముండవా అని అడుగుతారు. అలాగే ఏదైనా మెడిసిన్స్, అలాగే టాబ్లెట్ ఎర్లీ స్టార్ట్ కానీ, ఇంకా మెట్ఫార్మిన్, ఇవన్నీ వెయిట్ లాస్కి మాకు యూజ్ అవుతాయా, ఉంటే అవి సజెస్ట్ చేయండి అని అడుగుతూ ఉంటారు భరత్. సో వీటి గురించి మీ ఒపీనియన్ ఏంటి? సో డైట్, ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేటప్పటికి డ్రగ్స్. ఇప్పుడు ఒబేసిటీకి చాలా ఎక్సలెంట్ డ్రగ్స్ వచ్చాయి. ఉదాహరణకు ఒజెంపిక్ అంటే సీమాగ్లూటైడ్. సో వారానికి ఒకసారి వేసుకునే ఇంజెక్షన్, దాని ద్వారా మీకు అది ఆకలిని తగ్గిస్తుంది. తర్వాత మీ బాడీకి ఫుడ్ తిన్న తర్వాత వచ్చే సెన్సేషన్, ఆ సాచురేషన్, సెటైటీ అంటారు దాన్ని, మనకు ఇంప్రూవ్ చేస్తుంది. మనకు స్టమక్ ర్యాపిడ్గా ఖాళీ కాకుండా ఎంటీయింగ్ని స్లో చేస్తుంది. తర్వాత ఫ్యాట్ బర్నింగ్ సిగ్నల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇవన్నీ ఇంప్రూవ్ చేయడం వల్ల మనకు అప్ టు 20 kgs, అప్ టు 30 kgs కూడా తగ్గే అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ అమెరికా లాంటి కంట్రీస్లో బేరియాట్రిక్ సర్జరీ అంటే బరువు తగ్గడానికి చేసే ఆపరేషన్స్ చాలా తగ్గిపోయాయి ఆ ఇంజెక్షన్ ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత. ఇన్ఫ్యాక్ట్ డెన్మార్క్, నెదర్లాండ్స్ ఆర్థిక వ్యవస్థ సీమాగ్లూటైడ్ వచ్చిన తర్వాత చాలా డెవలప్ అయింది బికాస్ ఆఫ్ వరల్డ్ వైడ్. దానికి తోడుగా ఇప్పుడు ఎల్లి కంపెనీ మనకు టిర్జాపటైడ్ అని చెప్పి, నెక్స్ట్ రిటాక్టుటైడ్ అని చెప్పి ఇట్లా కొత్త కొత్త రకాల డ్రగ్స్ రిలీజ్ చేశారు. ఇవి కూడా అంతే, సేమ్ మెకానిజం, కొంచెం అడ్వాన్స్డ్. సో వీటన్నిటికీ మనము ఎంత డ్యూరేషన్ తీసుకోవాలి, మన బాడీ టైప్ ఏంటి, మనకున్న కాంప్లికేషన్స్ ఏంటి, ఇవి చూసుకొని యూజ్ చేయాలి. దే ఆర్ సేఫ్. కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ ఇవన్నీ కూడా స్టమక్ మీద యాక్ట్ చేస్తాయి కాబట్టి కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు రావచ్చు, లూజ్ మోషన్స్ కావచ్చు, వామిటింగ్ సెన్సేషన్స్ రావచ్చు, కొద్దిమందికి బీపీ తగ్గచ్చు, కొద్దిమందికి నోరు చేదుగా అనిపించచ్చు, ఇట్లా అనేక రకాల ప్రాబ్లమ్స్. అది ఎవరికి ఏది సూట్ అవుతుంది అనేది మీరు మీ డాక్టర్తో డిస్కస్ చేసి నిదానంగా దాని రూల్స్ ప్రకారం దాన్ని యూటిలైజ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఆ డ్రగ్స్ని మన టార్గెట్ వెయిట్ వచ్చేంత వరకు వాడుకున్న తర్వాత ఆ డ్రగ్స్ లేకుండా మన వెయిట్ని ఎలా మెయింటైన్ చేయాలనేది మీరు నేర్చుకోవాలి. సో నేర్చుకున్నట్టయితే స్లోగా డ్రగ్ని తగ్గించుకుంటూ ఆపుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒక స్టెప్ వైజ్లో పెంచుకుంటూ వెళ్ళాలి, ఒక స్టెప్ వైజ్లో తగ్గించుకుంటూ రావాలి. ఇది ఓవరాల్గా ఇప్పుడు వచ్చిన కొత్త డ్రగ్స్. ఇప్పుడు భవిష్యత్తులో ఇంకొక 2 yearsలో ఇవన్నీ ఇంజెక్షన్స్ నుంచి టాబ్లెట్స్ రూపంలో కూడా రాబోతున్నాయి. సో పేషెంట్స్కి లేకుంటే అనేక రకాలుగా ఒబెసిటీతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇది ఒక గుడ్ టైం. సో ఏదైనా కూడా ఒబేసిటీ గురించి ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్నప్పుడు ఎక్స్పర్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేసి, అది డైట్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, ఇంజెక్షన్స్ ఆర్ మెడిసిన్స్ ఏవైనా కూడా డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాతే యూజ్ చేస్తే మీకు సేఫ్టీగా ఉంటుంది అండ్ రిజల్ట్ కూడా బాగుంటుంది. మన ఓన్గా మనం తీసుకున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. సో ఆల్వేస్ టేక్ ఎనీ ట్రీట్మెంట్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ అన్ ఎక్స్పర్ట్ డాక్టర్. అనదర్ మెయిన్ ప్రాబ్లమ్ మాకు డైలీ క్లినికల్ ప్రాక్టీస్లో ఏంటంటే, పేషెంట్స్ విత్ ఒబిసిటీ ఇన్ఫర్టిలిటీతో ప్రాబ్లంతో వస్తుంటారు. వచ్చినప్పుడు వాళ్ళను వెయిట్ తగ్గి రమ్మని చెప్పాలా, లేదంటే డైరెక్ట్గా ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చా అనేది పెద్ద డైలమాగా ఉంటుంది. మేమైతే కొంచెం టైం తీసుకొని అట్లీస్ట్ ఒక 10% వెయిట్ తగ్గి వస్తే మా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మీకు సక్సెస్ బాగుంటుంది అని చెప్తుంటాం. బట్ కొంతమంది ఏమంటారంటే, చాలా ట్రై చేసాము, డైట్ చేసాం, వర్కౌట్స్ చేసాం, ఏం చేసినా కూడా వెయిట్ అనేది అసలు తగ్గట్లేదు మేడం, ఇంకా ఏం చేయమంటారు అని ఏడ్ చేస్తుంటారు. యాక్చువల్గా మాకు అర్జెంటుగా ప్రెగ్నెన్సీ రావాలి, ఇంట్లో ప్రాబ్లం ఎక్కువగా ఉంది, తొందరగా స్టార్ట్ చేయండి ట్రీట్మెంట్ అని అడుగుతుంటారు. బట్ అలా స్టార్ట్ చేయడం వల్ల ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటాయా, లేదా స్టార్ట్ చేసేయచ్చా? దీంట్లో కొంచెం క్లారిటీ ఇవ్వండి భరత్. మేడం ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. బికాజ్ ఇన్ఫర్టిలిటీ అనేది మనకు మేల్ ఫీమేల్ కారణాలు ఎన్నో ఉంటాయి. ఫస్ట్ ఫీమేల్ మనం రీజన్స్ తీసుకుంటే ఒబేసిటీలో వాళ్ళకి ఎగ్ రిలీజ్ కాదు. సో మీరు ఎగ్ రిలీజ్ కావడం కోసం ఇచ్చే ట్రీట్మెంట్ అది వాళ్ళకి సక్సెస్ కావాలి అని అంటే అట్లీస్ట్ 10% వెయిట్ తగ్గాలని మీరు అన్నట్టు అది ఇంపార్టెంట్. సో ఇంతకు ముందు కన్నా ఇప్పుడున్న అడ్వాన్స్డ్ థెరపీస్ తోటి ఖచ్చితంగా కొంచెం స్పీడ్గా వెయిట్ తగ్గే అవకాశం ఉంది. సో ఆ వెయిట్ తగ్గిన తర్వాత వాళ్ళు అలాంటి ఇంపార్టెంట్ థెరపీస్ స్టార్ట్ చేసుకుంటే సక్సెస్ రేట్ బాగుంటుంది. ఎందుకంటే చాలా
మనము అది మనకు ఒక ఇచ్చే డ్రగ్స్ కావచ్చు, లేకుంటే తీసుకునే ట్రీట్మెంట్స్ కావచ్చు, మనకు ఎగ్ రిలీజ్ కావడం కోసం, లేదంటే తర్వాత ఐవీఎఫ్ పద్ధతి కోసం వాడే మనకు అనేక రకాల టాబ్లెట్స్ కావచ్చు, హార్మోనల్ ఇంజెక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒబేసిటీ ఉంటే వాటికి వచ్చే రెస్పాన్స్ చాలా తక్కువ ఉంటుంది. సో బెస్ట్ అప్రోచ్ ఏంటంటే మనం ఒక 10% వెయిట్ తగ్గి ఆ ట్రీట్మెంట్ని స్టార్ట్ చేసుకోవడం. ఒకవేళ టైం లేదు అని అనుకుంటే ఒకవైపు వెయిట్ తగ్గడానికి మనం ట్రై చేసుకుంటూ ఒకవైపు ఆ ట్రీట్మెంట్ మొదలు పెట్టుకోవడం అనేది నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్. కానీ ఒకవేళ చిన్న వయసు వాళ్ళు అయినట్టయితే మటుకు ఖచ్చితంగా బరువు తగ్గి కనీసం ఒక 10% అంటే 100 కేజీలు ఉంటే 10 కేజీలన్నా తగ్గాలి. సో ఆ 10 కేజీలు తగ్గిన తర్వాతే మనము ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ని ప్లాన్ చేసుకోవడం మంచిది, ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి. కన్సీవ్ అయిన తర్వాత కూడా వీళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, ఒబేసిటీతో కన్సీవ్ అయిన వాళ్ళకు కూడా ఎర్లీ ప్రెగ్నెన్సీ ఫెయిల్యూర్స్, డయాబెటిక్ అవ్వడము, హైపర్ టెన్షన్స్ రావడము, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వెయిట్ తగ్గిన తర్వాత కొంచెమైనా అట్లీస్ట్ 10% వెయిట్ అన్నట్టు తగ్గిన తర్వాత స్టార్ట్ చేసుకుంటే ఆల్వేస్ సేఫ్. మేడం తర్వాత మేల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి స్పెర్మ్ కౌంట్లో మనకు సఫిషియెంట్ లేకపోవడము, లేకుంటే మనకు హెల్తీ స్పెర్మ్ లేకపోవడం, ఇది కామన్ ప్రాబ్లం. సో ఎస్పెషల్లీ ఒబేసిటీ ఉన్నప్పుడు మనము మేల్స్కైనా కానీ ఒక 10% వెయిట్ లాస్ వచ్చినట్టయితే స్పెర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయితే ఫర్టిలిటీ ఛాన్సెస్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. సో అట్లీస్ట్ 10% వెయిట్ తగ్గడం అనే పాయింట్ మటుకు గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది. మీరు రేపొద్దున ఏ రకమైన ఐవీఐ పద్ధతి కావచ్చు, ఐవీఎఫ్ పద్ధతి కావచ్చు, ఏ పద్ధతి అయినా కూడా ఛాన్సెస్ ఇంప్రూవ్ కావాలంటే 10% వెయిట్ తగ్గిన తర్వాత ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. దాన్ని అనేక రకాల్లో అచీవ్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చిన కొత్త రకాల ట్రీట్మెంట్స్ అన్నీ కూడా చాలా హెల్ప్ చేస్తాయి అనేది మీరు గమనించుకోవాల్సి ఉంటుంది. సో ఈరోజు మనం ఒబేసిటీ గురించి చాలా డౌట్స్ డాక్టర్ భరత్ గారిని అడిగి తెలుసుకుందాం. చాలా డౌట్స్ క్లియర్ అయ్యాయి కదా చాలా మందికి. చాలా థ్యాంక్ యూ భరత్, మాకు ఇచ్చిన చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ హైలీ యూస్ఫుల్ ఫర్ అవర్ డైలీ ఓపీడీ పేషెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో మనం ఈరోజు ఒబేసిటీ అంటే ఏంటి, దానికి గల కారణాలు ఏంటి, దాన్ని ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి మొదలైన విషయాలన్నీ తెలుసుకున్నాం కదా. సో ఈ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ విష్ణుప్రియ IVF ఛానల్. థ్యాంక్ యూ.